ఇప్పుడు మిత్ర లాభం కథ గురించి తెలుసుకుందాం. ఒక దట్టమైన అడవి ప్రాంతంలో గలగల పారే గోదావరి నదీ తీరాన ఓ పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద లఘుపతనకం అనే ఒక కాకి నివసిస్తూ ఉండేది. అది రోజు తన జీవనాన్ని పొద్దున లేస్తూనే తన ఆహార కోసం వెతుకులాటకే వెళ్తుంది. సరిపడా ఆహారం దొరికిన వెంటనే చెట్టు మీద ఉన్న తన గూటికి చేరుకుంటుంది. అలా ఒకరోజు ఉదయం నిద్రలేస్తూనే పక్కన ఉన్న చెట్టు కింద ఒక వేటగాడు వల పన్నుతూ కనిపించాడు. అలాగే ఆ వలలో కొన్ని గింజలు కూడా చల్లాడు. అది చూసిన లఘుపతనకం అనే కాకి ఎంతో భయపడింది. అదే సమయంలో ఆకాశంలో కొన్ని పావురాలు ఎగరసాగాయి. వేటగాడు పక్కన ఉన్న చెట్టు పొదలో దాక్కున్నాడు. ఆ పావురాలు ఆకాశంలో నుంచి చెట్టు కింద ఉన్న గింజలను చూశాయి. కొన్ని పావురాలు ఆ గింజలను భుజించుదాం అని అన్నాయి. కాని పావురాలు రాజు అయినటువంటి చిత్రగ్రీవుడు జాగ్రత్తగా గమనించి, ఇక్కడ మనుషులు తిరగని చోటున గింజలు ఉండడం నాకు ఏదో సందేహంగా ఉంది అని హెచ్చరించాడు. ఆ గుంపులో ఉన్న ఓ ముసలి పావురం ఇలా అనింది. ఓ చిత్రగివ నా మిత్రమా, ఇలా అనవసరమైన అనుమానాలతో మన ఆహారాన్ని మనమే కాళ్ల దన్నుకోవడం అవుతుంది అని ముసలి పావురం అన్నది. మిత్రులారా, నా మాట వినకపోతే బంగారు కడియం కోసం ఆశపడి ప్రాణాలు పోగొట్టుకున్న బాటసారి వలే అవుతుంది మన గతి అని చిత్రగ్రీవుడు అన్నాడు. దానికి ఆ గుంపులో ఉన్న మిగతా పావురాలు, ఎవరా బాటసారి, ఏమా కథ అని ఎంతో ఉత్సాహంగా అడిగాయి. అయితే చెప్తాను వినండి మిత్రులారా అని చిత్రగ్రీవుడు అన్నాడు. అనగనగా తోటపల్లి అనే గ్రామం. ఆ గ్రామం చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చని అడవితో నిండి ఉంటుంది. ఆ గ్రామంలో పాపయ్య అనే ఒక బాటసారి నివసిస్తూ ఉండేవాడు. ఆ పాపయ్య గ్రామంలోని కష్టసుఖాలను సుఖ సౌఖ్యాలను, గ్రామంలోని పాడి పంటల గురించి రాజధాని అయినటువంటి మిథిలా రాజుకు ఎప్పటికప్పుడు తెలియజేసేవాడు. ఒకసారి గ్రామంలోని సమాచారం మొత్తం తెలియజేయాలని రాజధానికి అడవి గుండా ప్రయాణం చేయసాగాడు. అలా మధ్య అడవిలోకి రాగానే ఆ చెట్ల పొదలో నుంచి ఒక పులి పాపయ్యను గమనించింది. దానికి వేటాడే ఓపిక లేకపోయేసరికి తన మాయ తెలివితో ఎలాగైనా ఆ బాటసారిని చంపి తన కడుపు నింపుకోవాలి అనుకుంది. ఆ పులి దగ్గర ఒక బంగారు కడియం ఉండేది. ఆ బంగారు కడియం ఆశ చూపించి మాయా వలలో వెయ్యాలి అని పన్నాగం పన్నుతుంది. అలా బాటసారి దగ్గరికి రాగానే, ఓయ్ బాటసారి మిత్రమా అని పిలిచింది. ఎవరా అని చూడగానే ఒక పెద్ద పులి కనపడింది. అప్పుడు ఆ పులి, ఓ మిత్రమా, నువ్వు చూడటానికి ఎంతో పేదరికంగా కనిపిస్తున్నావు. నీకు నా దగ్గర ఉన్న నా బంగారు కడియం దానంగా ఇచ్చినట్లయితే నీకు పేదరికం పోతుంది, నాకు పుణ్యఫలం దక్కుతుంది అని ఆ పులి బాటసారితో అన్నది. అప్పుడు ఆ బాటసారి మౌనంగా ఆలోచించి సందేహంగా ఇలా అడిగాడు. మీరు జంతువులను మనుషులను నాలాంటి బాటసారులను వేటాడి చంపి తినేవారు కదా. నేను మిమ్మల్ని ఎలా నమ్మను అని ఆ బాటసారి సందేహంగా అడిగాడు. అప్పుడు ఆ పులి, నేను జంతువులను మనుషులను చంపి ఎన్నో పాపాలు చేశాను. అందుకని ఓ మహర్షి తన దగ్గర ఉన్న బంగారు కడియాన్ని నాకు ఇచ్చారు. ఆ బంగారు కడియం ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే నువ్వు చేసుకున్న పాపాలు అన్ని నశించిపోతాయి అన్ని ఆ మహర్షి చెప్పాడు. అందుకని నా దగ్గర ఉన్న బంగారు కడియం నీవు తీసుకో ఓ మిత్రమా అని ఆ పులి అన్నది. ఇంకా ఆ బాటసారి కూడా బంగారుపై ఆశపడి సరే అని ఒప్పుకున్నాడు. ఆ బాటసారి బంగారు పై ఆశతో అక్కడ ఉన్నది మనసులని చంపే క్రూరమృగం అని మరిచాడు. ఆ పులి చెప్పిన మాయమాటలను గుడ్డిగా నమ్మేశాడు. తర్వాత ఆ పులి ఇలా అన్నది, ఓ మిత్రమా, నీవు వెళ్ళి ఆ నదిలో స్నానం చేసిరా, అప్పుడే ఈ బంగారు కడియం నీకు ఎంతో అదృష్టం తెచ్చిపెడుతుంది, నాకు పుణ్యఫలాన్ని ఇస్తుంది. అప్పుడు బాటసారి ఏమాత్రం ఆలోచించకుండా ఆ నదిలో స్నానం చేయడానికి వేళాసాగాడు. అప్పుడు వెనకాలే ఆ పులి కూడా నడవసాగింది. ఆ బాటసారి నదిలోకి దిగిన వెంటనే నేను కూడా వచ్చి స్నానం చేస్తాను అని నదిలోకి దూకి బాటసారి మెడ కొరికి చంపింది. అలా బాటసారి బంగారుపై ఆశతో తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మిత్రులారా, విన్నారు కదా, ఏదైనా మనకు అర్హత ఉంటే అది ఆశపడిన తప్పులేదు మిత్రులారా, ఇంక మీ ఇష్టం. మనం ఆ గింజలను భుజించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది మిత్రులారా అని చిత్రగ్రీవుడు అన్నాడు. చిత్రగ్రీవుడు ఎంత చెప్పినా
ఆ గుంపులో ఉన్న పావురాలు ఇటువంటి అవకాశం మళ్లీ రాదు అని చెప్పేసి ఆ గింజలు తినడానికి కిందికి దిగిసాగాయి. అప్పుడు చిత్రగ్రీవుడు చావైనా బతుకైనా మీతో పాటే మిత్రులారా అనేసి తను కూడా కిందకి దిగేసాగాడు. ఆ పావురాలు కింద ఉన్న వలలో దిగాయి. అక్కడ ఉన్న గింజలు తింటుండగా వెంటనే అక్కడ ఉన్న వేటగాడు వాటిపైన మరొక వల వేశాడు. అవి ఆ వలలో చిక్కుకుపోయాయి. మిగతా పావురాలు, ఓ చిత్రాగేవా, మేము చాలా పెద్ద తప్పు చేశాము. క్షమించు మిత్రమా అని ఆ పావురాలు అన్నాయి. అప్పుడు చిత్రగ్రీవుడు, సరే మిత్రులారా, ఇప్పుడు ఈ వలలో నుంచి తప్పించుకోడానికి మార్గం మెతుకులు అడుదాం అని చిత్రగ్రీ అన్నాడు. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ఆ వల వాళ్లతో పాటు పావురాలు అలాగే ఆకాశంలోకి ఎగరసాగాయి. ఆ వాళ్లతో పాటు చాలాసేపు ఎగరలేమని తెలుసుకుని ఇక్కడికి దగ్గరలో ఉన్న మూషికం అనే తన మిత్రుల దగ్గరికి వెళ్ళాలి. ఆ మూస్కోతమ్ముడు ఆ వలను తన పళ్లతో కొరికి ఆ పావురాల విముక్తి కలిగించాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.